ముస్లిం సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక, దైవ వృత్తి కూడిన వేడుకలు అవి. నల్గొండ పట్టణంలో గత కొన్ని 30-40 సంవత్సరాలుగా హిందూ ముస్లిం కలుపుకొని ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు, బాయి అనుకుంటూ. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ, రాబో కాలంలో ముస్లింల సంక్షేమానికి గతంలో 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఉద్యోగాలలో ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చినామో రేపు కట్టే ఇళ్లలో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినా అన్నింటిలో కూడా మీ హక్కులను కాపాడుతూ మీకు రక్షణగా ఉంటామని ఈ సందర్భంగా బక్రీద్ శుభాకాంక్షలు. ఇంకా 1000 కోట్లు మీరు ఏం చెప్తున్నారు? రామోడు ఏం చెప్పినా చేయండి. ప్లాన్ ఎవరికి? ఈరోజు ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. 500-600 కోట్లతో కాంపెన్సేషన్ కలిపి 700 కోట్లు. అది 2-3 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. మరొక 56 కోట్లతో టెండర్ కూడా అయిపోయింది. మిగిలిపోయిన కాలనీలలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్డు ఉంది. మరొక 145 కోట్లతో డిపిఆర్ తయారు చేస్తున్నాం. వచ్చే వారం టెండర్ పిలుస్తున్నాం. ఈ విధంగా మళ్ళా చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ వానగల్ గ్రామంలో ఉన్న చౌరస్తాను కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ ఐమాస్ లైట్లతో పాటు వానగల్ కట్టడానికి కిందికెళ్ళి చెన్నపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మన రామ్కి సంస్థతోని నిన్న ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్కి వాళ్ళని పిలిచి దాంట్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఎప్పటికప్పుడు మన తీసుకుపోయిన వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం 10 వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. చందన్పల్లికి వెళ్ళి మళ్ళీ పానగల్ కిందికి వెళ్ళి మళ్ళీ పానగల్ ఊళ్ళకి వెళ్ళి మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్ మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామగిరి పాత ఆర్డీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం, బ్లాక్ టౌన్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్డుగా తీర్చిదిద్దడం, ప్లస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా సెంట్ ఆల్ఫాన్సెస్ మాంటిఫోర్డ్ స్కూల్ ఎదురుగా మీకు తెలుసు 6-7 వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది. దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక 10 కోట్లతోని ఎస్కలేటర్ విత్ లిఫ్ట్ ప్లస్ మెట్లు ఒక లేటెస్ట్గా హైదరాబాద్లో ఉన్న విధంగా ట్రాఫిక్ పిల్లలు క్రాస్ చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 మంత్లోనే ఢిల్లీలో NHA అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఎవరన్నా ఒకరు నిన్న ఎన్టీవీ వాళ్ళు పొరపాటు చేశారు. ఆడంగా ఖాళీ వాళ్ళు నేను కళ్యాణం పోయేటప్పుడు ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్లో అందరితో చేయకుండా పోతే ఆ ఎన్టీవీ వాళ్ళు పొరపాటున ప్రజలు మంత్రి గారిని గౌరవం చేసిందని చెప్పి తప్పుడు వార్తలు ఇస్తున్నారు. నేను పత్రికా విలేకరులతో నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏం లేదు ఫుల్లా ప్రజల కోసం ఆలోచించి మనిషిని మీరు తప్పుడు వార్తలు ఇస్తే మీ ఛానల్స్ మీ పత్రికలు బదనాం అయితే తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఏమీ జరగదు. వెంకటేశ్వర కాలనీ మొత్తం కూలగొట్టిండు, ఎవ్వరు మాట్లాడలే. ఆ రోజు ధర్నాలు చేస్తే పోలీసులతో కొట్టించిండు. రాత్రి చెప్పపెట్టకుండా కూలగొడితే ఎంతవరకు ఇంత మార్కింగ్ ఉందో అంతా కూలిపోకుండా మొత్తం కూలిపోయిన ఇల్లు. అప్పుడు ఈ ఛానల్ ఎక్కడికి ఉన్నాయి? అప్పుడు ఎవరైనా మాట్లాడిందా? నేను ఆ విధంగా ఎవరు ఆపినా ఆగి సమాధానం చెప్పి వాళ్ళని సంతృప్తిపరిచి ల్యాండ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. మార్కెట్ రేట్ ఇప్పించి అవసరం ఉంటే ఆల్టర్నేట్ ప్లాట్ ఇప్పించి ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో మంత్రి గారికి స్టేట్మెంట్ ఇస్తే మీ రేటింగ్ పెరిగితే అనుకుంటే మీరు ఏమనొచ్చుకో. నేనేం బాధపడ కానీ ఆ ఛానల్ చూడడం మంచి చేస్తాను. తప్పుడు వార్తలు ఎప్పుడు ఇవ్వద్దు మీరు. నేను ఆగి మాట్లాడిపోయినా అతను అందరూ ఏమైనా కళ్యాణం టైం అవుతుందని అయితే ఏం కాదు బాబు, దేవుని దగ్గర 10 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు. నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు మా వైపు కార్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీ అయ్యింది. అని ఆ ఛానల్ ఏ విధంగా ఎందుకు ఇచ్చానో అర్థమవుతలేదు. నేను ఉన్నది క్లియర్గా చెప్తున్నా. వాళ్ళు అందుకనే ఈరోజు బక్రీద్ పండుగ ఎంతో పర్వదినం. మీరు ఇలాంటి తప్పుడు వార్తలు వేసి నల్గొండ పట్టణాన్ని, నల్గొండ కాన్స్టిట్యున్సీని, నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడుతూ ఇవాళ బ్రాహ్మణమైన ప్రాజెక్టు 300 కోట్లు తీసుకొచ్చి అన్ననే పోయి నేను కలెక్టర్ గారు ఇంజనీర్లో పోయినాం. 2 మాసాల్లో దాన్ని పంపింగ్ చేస్తున్నాం.
దాంతోపాటు మా D37, D41, తిప్పర్తి, నల్గొండ, కనగల్ మండల కాలువలకు లైనింగ్ చేపించి డిసెంబర్ లోపే సొరంగానికి కూడా 2000 కోట్లు అదనంగా రేపు బడ్జెట్లో పెట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేయని మనం నేను చేస్తుంటే మీరు అర్జించేది పోయి టౌన్కి ఒక్కొక్క మణిహారం లాగా రోడ్ వస్తుంటే ఆ ఛానల్ వాళ్ళు పనిహారం కొట్టుకొని ఆ విధంగా తప్పుడు వార్తలు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏమన్నా ఉంటే నాకు అన్ని క్లారిఫై తీసుకోవాలి మీరు అని ముఖ్యంగా మా ఇంజనీర్లకు కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు మా కౌన్సిలర్స్కు మా వైస్ చైర్మన్కు మా ఆఫీసర్స్కు ప్రత్యేకించి ఇది చాలా డేంజరస్ వర్క్. ఇవాళ ఎందుకు వచ్చిందంటే స్పెషల్గా ఒకవేళ ఏమాత్రం లేట్ అయితే వర్షాకాలంలో 4 రోజులలో నీళ్ళు వదిలిపెట్టు. వర్షాకాలంలో ఇది పూర్తి చేయనట్టయితే టౌన్ అంతా రివర్స్ పోయి అన్ని ఖాళీలు మునిగే పరిమాణం ఉండే. కానీ ఎమ్మడే 5.5 కోట్లు కావాలంటే గంట చేపట్ట శాంక్షన్ చేయించారు. ఇవాళ మీరు పానగల్ టౌన్ చూడండి, పానగల్ చెరువు కింద చూడండి, 1 మంత్లో సిమెంట్ రోడ్డుతో సహా రోడ్ వేసినాం ఆల్రెడీ. సైడ్ లైటింగ్ పెట్టించి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని అక్కడ చందనపల్లి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు చేపిస్తున్నాం 100 కోట్లు ఖర్చు పెట్టి. పక్కకే డ్రింకింగ్ వాటర్ ఉద్దేశంతో చెరువు ఉన్నది. అక్కడ చనిపోయిన కుక్కల్ని కానీ పశువులు వేస్తుంటారు. ఏమైనా జరగరాని జరగొద్దని చెప్పి ఆలోచనతో దాన్ని ఆ విధంగా చేస్తున్నా. ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు, 30,000 కోట్లతో రిగులర్ రోడ్ కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టినా అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే 500 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చుకున్నాం. గ్రామాలలో ఆర్ఎండ్బి నుంచి 100 కిలోమీటర్లు అంటే దాదాపు 300 కోట్లతో డబల్ రోడ్లు వేస్తున్నాం.